ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా ఇవన్నీ కూడా కబ్జాలే, డౌట్ ఏం లేదు అందులో. ఇవే కాదు, చాలా కబ్జాలు ఉన్నాయి అక్కడ, చాలా కబ్జాలు ఉన్నాయి. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే అక్కడ దాదాపు ఒక 45 కుటుంబాలు రెంట్కుంటున్నాయి, 45-50 కుటుంబాలు రెంట్కుంటున్నాయి. వాళ్ళకి కనీసం ఒక గంట సమయం కూడా ఇవ్వలే, ఒక 1 అవర్ సమయం కూడా ఇవ్వలే. 1 అవర్, గంట 2 గంటలు ఏదో మీరు 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 ఇక వాళ్ళు బతిలాడితే సరే సామాన్ తీసుకుపోరని చెప్పిండట అంతే. ఇప్పుడు ఒక ఇంట్లో ఎన్ని సామాన్ ఉంటాయంటే, ఒక 4 ఫ్యామిలీ ఉన్న ఇంట్లో కొంత వాళ్ళు సెటిల్డ్ ఫ్యామిలీసే ఉన్నాయి. అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏదో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరీ బీదలు కూలీలు అయితే అందులో ఏముండరు. ఎందుకంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్, చాలా పెద్ద కమ్యూనిటీ లాగానే ఉన్నది. 6 ఫ్లోర్లు ఉన్నది అది. ఇప్పుడు కొంత అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మంచి ఫర్నిచర్తో ఉంటారు కదా, ఏసీలు, ఫ్రిడ్జ్లు, సోఫాలు. నువ్వు వాళ్ళు ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళలేదు, గోడలు కూడా కొట్టి పడేసిండు. అంటే ఏం ప్రికాషన్స్ తీసుకున్నట్టు మీరు? కనీసమైన ఇది ఉండాలిగా. ఏమంటారు దీనికంటే, లేదు వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు అంటారు. అరే, గవర్నమెంటే మీ చేతిలో ఉన్న తర్వాత 4 రోజులు స్టే తెచ్చుకుంటాడు, వారం రోజులు స్టే తెచ్చుకుంటాడు. గవర్నమెంట్ కోర్టులో కేసులు వేసి ఆర్గ్యుమెంట్ చేసి ఆ భూమిని వెనక్కి తీసుకోలేదా? అంటే అంత చేతగాని ప్రభుత్వాలా ఏంది? అంటే కోర్టులో ఆ ప్రైవేట్ వాడు చెప్పిందే ఇంటాయని అనుకుంటున్నారా మీరు? స్టే తెచ్చుకుంటే ఒక 10 రోజులు, నెల రోజులండి. ఆ స్టేని తొలగించడం ఎంతసేపు గవర్నమెంట్ అనుకుంటే? లేదు ఇమీడియట్గా వాళ్ళు పిటిషన్ వేస్తారు కోర్టులో, సాయంత్రానికి వాళ్ళు స్టే తెచ్చుకుంటారు కాబట్టి కూలగొట్టలేమట. మరి దేనికి ఉంది గవర్నమెంట్? మరి అంత బలహీనంగా ఉందా? 50 కుటుంబాలు, వాళ్ళ గోస ఎంత భయంకరం అంటే, మేము అక్కడికి వెళ్తే డీసీఎంలు ఆటోలు తెచ్చుకొని ఆ ఫర్నిచర్ని కాపాడుకొని అందులో పెట్టి ఎక్కడ పోతున్నారు మీరు అంటే దిక్కులు చూస్తున్నారు వాళ్ళు. మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఒక 10-15 రోజుల ముందే ఇల్లు చూసుకొని దాని అంతా రెడీ చేసుకొని ఒక 2-3 రోజుల ముందు నుంచే మనం ఇక్కడి నుంచి సామాన్ ఒక్కొక్కటి సర్దుకుంటూ వెళ్తాం. ఇక్కడ తీసుకెళ్ళిన సామాన్ అక్కడ సెట్ చేయడం 1-2 నెల రోజుల పైన పడుతుంది. అంత కష్టం ఇల్లు మార్చడం అన్నది. ఈ దుర్మార్గులకు తెలిస్తే కదా ఇల్లు మార్చడం ఎట్లా అన్నది. సొంత ఇళ్లల్లో ప్రభుత్వం ప్రజల సొమ్ముని మింగుకుంటా తినుకుంటా ఆయా ఇళ్లల్లో విలాసవంతమైన ఇళ్లలో ఉన్న వాళ్ళకి రెంటుకున్న వాళ్ళ జీవితాలు ఏం తెలుస్తాయి? వాళ్ళకు ఒక 2-3 రోజుల సమయం ఇచ్చి, ఒక వారం రోజుల సమయం ఇచ్చి మీరు వెళ్ళిపోండి బాబు అంటే వాళ్ళు వెళ్ళిపోరా? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి